అన్నా షేర్లింగంపల్లి అన్నా పక్క కాన్స్టిట్యున్సీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారు కాబట్టి మాకు మంచి చెడు చెప్పుకోవడానికి, ప్లస్ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రాజకీయ జీవితం ప్రారంభమైంది హైదర్ నగర్ డివిజన్ నుంచి కాబట్టి ఈ అన్ని డివిజన్ల నుంచి కృష్ణారావు గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు అవగాహన ఉంది కాబట్టి మాకు ఎల్లవేళలా మేము మధ్యలో ఎమ్మెల్యే గారు పోయాక మేము అటు రాగంలో ఉన్నాం కాబట్టి వారు మాకు ఒక లిఫ్ట్ ఇచ్చి మాకు ఒక యూనిటీ లెక్క తీసుకొచ్చి మేము ఒక నరేన్ గార్డెన్ ఒక మీటింగ్ పెట్టి వారి సారథ్యంలో మేము ప్రతి అడుగున అన్ని కార్యక్రమాలు పనిచేస్తున్నాం. కృష్ణారావు గారి సారథ్యంలో మా ఇన్ఛార్జ్ గారు వారు పార్టీ కూడా మాకు అధిష్టానం ఆశీస్సులు కూడా ఏం చెప్తుందంటే స్థానికులకే టికెట్ ఇస్తామంటున్నాము, బయట నుంచి పారాషూట్ లేదని చెప్తున్నారు. అన్ని విధాలా మాకుండే సాంకేతికాలు ఉన్నాయి. మీ దాంట్లోకి వీళ్ళు కూడా ఎవరైనా మిత్రులు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే మన పార్టీ ఇట్లాంటి కాంతి కిరణ్ గారిని ఎట్లయితే ఎమ్మెల్యే చేసినామో ఇప్పుడున్న దాంట్లోకి కూడా తీసుకొచ్చి స్థానికులు ఇవ్వగలుగుతూ మీ అందరికి కూడా మేము ఆల్రెడీ మీ దగ్గర నుంచి మీ సహచరుని కూడా ఒక ఎమ్మెల్యే చేసిన పార్టీ మా పార్టీ కేసీఆర్ గారి పార్టీ కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలి, న్యాయం ధర్మం కాపాడాలి, దేవుణ్ణి నమ్మాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అయిపోయిందా అది వేసుకున్న వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఇదే గాంధీ గారు గెలిచినప్పుడు అప్పుడు కూడా షేర్లింగం పెళ్లికి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా పెద్దరికం పోషించింది కూడా మాధవరం కృష్ణారావు గారే. ఈ సందర్భంగా ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అందుకని షేర్లింగంపల్లి బారాస నాయకులతోటి ఆయనకి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి మేము ఇలా మింగిల్ అయి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మీకు కూడా తెలుసు ఇంతకు ముందు బాగా యూనిటీగా ఉన్నారు, ఇప్పుడు బాగా యూనిటీగా ఉన్నారా, మీరు నిజం చెప్పాలి ఇప్పుడు.